హాయ్ అండి అందరికీ. ఈరోజు యూట్యూబ్ ఛానల్ నుండి మా మమ్మీకి సెకండ్ మంత్ యొక్క పేమెంట్ అయితే వచ్చింది. ఇది ఇంకా మమ్మీకి తెలియదు, సడన్గా సర్ప్రైజ్ ఇద్దాము రండి. హాయ్ మమ్మీ. హాయ్ డాడీ. హాయ్ హాయ్ అందరికి. ఏం చేస్తున్నారు మమ్మీ? సైలెంట్ కూర్చున్నారు. వీడియో చేద్దామని కూకొని ఉండం. డాడీ అందు లెక్కల బుక్ పట్టుకొని కూర్చున్నాడు. పాపం ఉంటాయి కదా లెక్కలు, పని వాళ్ళు వస్తుంటారు, కూలి వాళ్ళు వస్తుంటారు, మేస్త్రులు అవన్నీ రాసి పెట్టుకుంటున్నాడు. ఓకే మమ్మీ, నీకు చిన్న సర్ప్రైజ్ ఉంది. ఏంటిది గెస్ చేయి. చేయలేను, చెప్పలేను, చెప్పు. తెలీదా? కరెక్ట్గా 1 నెల అవుతుంది మన యూట్యూబ్ పేమెంట్ వచ్చి. నీకు సర్ప్రైజ్ ఏంటంటే యూట్యూబ్ నుండి 2వ పేమెంట్ వచ్చింది. థ్యాంక్ యూ. జస్ట్ ఈరోజు పొద్దున వచ్చింది. విత్డ్రా చేసుకొని తెచ్చి పెట్టుకున్నా. సాయంత్రం ఏదో వంట చేస్తా కదా, అప్పుడు ఇద్దామని చెయ్యక పెట్టుకొని ఉన్నా. లెక్క పెడతా, లెక్క పెట్టుకోండి తెలిసిద్ది. 5, 6, 7, 3,500. 3,500 వచ్చినాయి. అంతే అంటే చాలు, నాకంటూ వస్తున్నాయి. ఎంత వచ్చినా చాలు, ఎంత వచ్చినా కానీ. అంటే పోయినసారి వచ్చినట్టు రావు కదా, ఎందుకంటే పోయినసారి 25,000 వచ్చినాయి కదా. పోయినసారి 25 వచ్చినాయి. ఎందుకంటే అది మనం ఛానల్ పెట్టిన మొదటి నుండి వచ్చిన డబ్బులు. ఆల్మోస్ట్ 8 నెలలు మనం ఏదైతే వీడియోలు చేసినామో అవన్నీ మనకి యాక్టివేట్ అయింది అంత ముందే కదా. 8 నెలల్లో ఏమేమో ఎన్ని పెండింగ్ ఉన్నాయి అన్నీ కలిసి ఒకటేసారి వచ్చినాయి 25,000. లేదంటే నార్మల్గా నెలకి ఇంతే, సుమారుగా ఇంతే 3,000, 3,500, 4,000 అట్లా వస్తాయి అనమాట. అవి 8 నెలలు కలిపి ఒకటేసారి యాక్టివేట్ అయిన వెంటనే పంపించిండ్రు. నెలకి ఎంత వస్తుంది? నెలకి సుమారుగా అంత 3, 4 అట్లా ఎక్కువ తక్కువ వస్తా ఉంటాయి. చాలు, నాకంటూ ఎంత వచ్చినా చాలే. యూట్యూబ్ డబ్బులు ఎంతో కొంత, డబ్బులు ముఖ్యం కాదు, డబ్బుల కోసం కాదు. చేసే పని చేసుకుంటూనే అంతో ఇంతో మెమరీస్ చేసుకుంటాను అనమాట వీడియో రూపంలో. మేము నలుగురికి కనపడతాము, నలుగురు కామెంట్లు పెడతారు, ఏదో చదువుతుంటాము, అంత ఇంత ఏదో నాకు చీర మందము డబ్బులు వస్తుంటాయి. రిటర్న్ గిఫ్ట్ ఇవి వస్తాయి. ఇంకోటి నీకు తెలిసిన వంటలు నలుగురికి చెప్తాను కదా, అది ముఖ్యం. అవును, పైగా నువ్వు చేసే వంటే కదా, నువ్వు ప్రత్యేకంగా ఇంకేం చేయట్లేదు కదా. వంట చాలు, ఇంత వచ్చిన చాలు. చూడండి, నా 2వ పేమెంట్ యూట్యూబ్ లో. హ్యాపీ. మరి 3,500. 3,500. కంగ్రాట్స్ మమ్మీ. డాడీకి ఇచ్చేయి. ఇగో బావా. సో మమ్మీ, డబ్బులు వచ్చినాయి. మరి సెకండ్ పేమెంట్. హ్యాపీ 3,500. డాడీకి అయితే తక్కువ అంటాడు, కానీ ఎంత వచ్చినా మనకైతే హ్యాపీ. ఎందుకంటే అంత ఇంత వచ్చినాయి నీ పేరు మీద. చాలా హ్యాపీ. నాకు ఎట్లా వస్తాయి చెప్పండి, ఇంట్లో చేసుకునేదని. డబ్బులు ముఖ్యం కాదు, నువ్వు చేసేది చేసుకుంటా నీకు వస్తుంది. ఇంట్లో చేసుకుంటా సంపాదించా. ఇంకా ఉండే కొండి ఒక 5, 10 పెరుగుతుంటది, కానీ తక్కువైతే అవ్వదు. చాలు. నాకు సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ వస్తూ ఉంటాయి అంత ఇంత. అవును, చాలా సంతోషం నాకు. సరే మమ్మీ, నాకు ఏమన్నా తినడానికి ఏం చేసి పెట్టు మమ్మీ. దోశలు పోసిమన్నావు కదా, దోశలు చేసి బాగా తినాలనిపిస్తుంది. ఎగ్ దోశ చేయి మమ్మీ. ఎగ్ దోశ 5 నిమిషాలు చాలు. 5 నిమిషాలు చేసేస్తావా? 5 నిమిషాలు ఎగ్ దోశ చేసేస్తా. దోశలు, ఎగ్ దోశ అన్ని చేసేస్తా. సరే చేసి అయితే. సరే పట్టుకో బావా, మళ్ళీ తీసుకుంటాను. వచ్చారా? వచ్చిన మమ్మీ. కిచెన్ లో వచ్చేసరికి 5 నిమిషాలు అయిపోయింది కదా మమ్మీ. ఇంకా దోశ ఎప్పుడు వేస్తాం 5 నిమిషాల్లో? 5 మినిట్స్, ఓన్లీ 5 మినిట్స్. అందులో ఆల్రెడీ 2 మినిట్స్ అయిపోయింది. అట్లా నిమిషాలు లెక్క పెట్టుకోకూడదు. మొన్న చూపెట్టిన కదా కోడిగుడ్డు టమాటా కర్రీలో ఏం చెప్పినా, దోశకు నానబోసినా కదా, 1 గ్లాసు మినప్పప్పు, 4 గ్లాసులు బియ్యము మంచిగా నానబెట్టి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాయిపోయినంత అన్నం వేసుకొని మిక్సీ పట్టుకోవాలా. ఎన్ని వాయిలు వేస్తే అన్ని వాయిలు, అంత ఎక్కువ వద్దు, మళ్ళీ అంతంత అన్నం వేసుకొని పట్టుకోవాలా. చూడండి, పట్టి పెట్టుకున్నా నేను. మిక్సీ పట్టి పెట్టుకున్నా మంచిగా. ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. ఎవరు సరిపోయినంత వాళ్ళు సాల్ట్ వేసుకోండి. కొన్ని నీళ్ళు పోసుకుందాం. కొంచెం తక్కువ పోసుకొని కలపండి. తక్కువైతే మళ్ళీ పోసుకోవచ్చు, ఎక్కువైందనుకో తీసుకోలేము కాబట్టి. చూడండి, దోశ పిండే మంచిగా ఇట్లా ఉండాలి. ఒకవేళ మీకు చిక్కగా అనిపించింది అనుకో 1 చుక్క నీళ్ళు పోసుకోండి, అంతే. ఇట్లా అసలైతే ఇట్లా ఉండాలి. సరేనండి, ఇప్పుడు మనము చట్నీ చేసుకుందాం. చట్నీకి మంచిగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు. ఎక్కడ ఈ పచ్చిమిరపకాయలు, ఇంకంతే, ఇంకేం లేదు. చక్కగా నీళ్ళు పోసి మిక్సీ పట్టుకుందాం రండి. అన్నీ రెడీ పెట్టుకొని ఉండ.
చూడండి పల్లీలు వేసి కొంచెం ముక్కలు చేసుకుందాం, 2 ముక్కలు అంతే, ఎక్కువ వద్దు. ఫస్ట్ మనం నీళ్ళు పోయకుండా అట్నే పట్టుకోవాలా. ఇప్పుడు నీళ్ళు పోసుకొని మెత్తగా పట్టుకుంటాం. మేము బరక పట్టను పల్లీలు, అచ్చం పల్లీలే వేస్తా. ఇంకా పుట్నాలు కొబ్బరి అవి వేసుకుంటారు, కానీ అవి వేస్తే మా ఆయన వద్దు అంటుంటారు. అందుకని ఒట్టి పల్లీలే వేస్తా. ఇప్పుడు నీళ్ళు పోసినాయండి. అయిందండి చట్నీ, మెత్తగా అయింది. చూడండి ఎంత మెత్తగా, ఇట్లా మెత్తగానే ఉండాలి. ఇప్పుడు మనం టక్కుని తాలింపు వేసుకుందామండి. కొంచెం ఎంతో ఒక 50 గ్రాముల ఆయిల్, చిన్ని కళాయి, మళ్ళీ బుడ్డి కళాయి వచ్చేసింది మనకి. ఓ 50 గ్రామ్స్ ఆయిల్ కాగిందండి. 1 స్పూను ఆవాలు, 1 స్పూను పచ్చెనపప్పు మినపప్పు, 1 స్పూను జీలకర్ర. చూడండి కరివేపాకు, నేను ఇప్పుడు కరివేపాకు వాడను అనుకుంటారు కదా, వాడతా. వెజ్ కూరలలో వాడతా కరివేపాకు, నాన్ వెజ్లో వాడను. ఇప్పుడు ఎండుమిరపకాయలు, 1, 2 కాదు, చాలా ఎండుమిరపకాయలు, మేము బాగా తింటాం. చట్నీలో అన్నీ ఎండుమిరపకాయలే ఉండాలి. నాకు, మా అమ్మాయికి, మా అబ్బాయికి అందరికి ఎండుమిరపకాయలు బాగా తలగాల. అన్నీ మంచిగా యాగనిచ్చి ఏగిని బాగా చూడండి, నల్లగా ఏగిని. చట్నీ వేసుకుందాం. ఒక స్పూను సాల్ట్ వేద్దామండి. ఇంకొకటి ఇంకొంచెం 50. ఓకే, సరిపోతుంది. నిండింది కళాయి, అయినా బాగుంది. అయిపోయిందండి. చట్నీ తాలింపు వేసేసిన ఇది మనం సైడ్కి పెట్టుకుందాం. పదండి డైనింగ్ టేబుల్ కాడ పెట్టుకుందాం. దోశలు పోసుకుందామండి. దోశల కోసం దోశల పెనం పెడుతుందా. స్టవ్ ముట్టించుకుందాం. పెనం బాగా కాలిందండి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. భలే గుండ్రంగా వచ్చినాయి మమ్మీ. గుండ్రంగా వస్తాయి, అలవాటు కదా బాగా. చూడండి ఆయిల్ ఎక్కడ అవి రంధ్రాలు ఉంటే ఆ రంధ్రాలలో వేయాల. తర్వాత ఇట్లా ఒక్కొక్క సుక్క. అబ్బా మాకు తెలియదా అంటారు, అయినా సరే నేను చెప్తా, అది నా ధర్మం చెప్పడం. తెలియనో తెలుసుకుంటారు, కొత్త అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు. మంచిగా చుట్టూ ఒక్కొక్క సుక్క వేసుకుంటా రావాలా. మనం అది ఇది వేసేసరికినే కాలుతూనే ఉంటుంది దోశ. ఫస్ట్ టైం అయితే కొద్దిగా వేసి అట్లా చేసి మొత్తం వేసి జిసు తీసినట్టుగా పక్కనే చేయండి. ఇది ఫస్ట్ టైం కాదు, తిట్టనే ఉండరు మాకు, పొద్దుట తిట్టనే ఉండరు. అందువల్ల నేను డైరెక్ట్ వేసేసిన. మా చీర అండి, మన దీపాలకు తీసుకున్నా. ఎంత అంటే 800 చీర, 700 కుట్టుగోలు జాకెట్. బ్లౌజ్ ఈ చీర మీదకి ఏం రేట్, వైట్ బ్లౌజులు వచ్చినాయి. చీరలు వేరే ఉన్నాయి, బ్లౌజులు మొత్తం ఇదే వైట్లే ఉన్నాయి. చీర మీద బ్లౌజే ఇది. కుట్టుగులు 700. ఎందుకంటే మనం ఎంత రేటుకి తీసుకుపోయినా కానీ వాళ్ళు కుట్టేది 700కే కుడతారు అనమాట. చీర 800, కుట్టుగులు 700, అంతే, ఇంకేమీ లేదు. అన్ని దోశలన్నీ వేస్తానని ఏం భయపడకండి, 2 వేసి చూపిస్తా. మమ్మీ కొన్ని ప్లెయిన్ దోశలు కాకుండా ఉల్లి దోశలు కూడా వెయ్యి. ఓకే మమ్మల్ని తర్వాత ఎగ్ దోశ వెయ్యి. సరే.
చూసిన ఎట్లా వస్తున్నాయో అట్లా తీసేసారి ఇట్లా వచ్చేస్తుంటాయి. తర్వాత ఉల్లి దోశ, ఎగ్ దోశ రెండేసేనా? ఏమమ్మా సరే. ఇప్పుడు మనము ఉల్లి దోశ వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసి పెట్టుకున్నాం. అంతే. ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ అక్కడ, ఒక స్పూన్ ఆయిల్ ఇటు చుట్టూ వేసుకుంటూ పోదాం. ఇంకా ఎట్లా రాదు దోశ, ఎంత టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. కొంతమంది ఇట్లా తిప్పేసుకుంటారు బాల, అవి ఉల్లిగడ్డలన్నీ ఊడిపోతాయి, అందుకని నేను నీట్లేను. మీకు ఒకరు కావాలంటే వేసుకోండి, నేను ఎట్నే తీస్తుండా. సరే అండి, ఇప్పుడు మనం ఎగ్ దోశ వేసుకుందాం. కొద్దిగా మందంగా ఉంచుకుందాం ఎగ్ దోశకి. చూడండి, ఎప్పుడన్నా దోశకి ఇట్లా బొక్కలు రంధ్రాలు ఉండాలా, అప్పుడు ఆ పిండి మంచిగా ఉన్నట్టు. కారం చల్లినానండి. ఇప్పుడు సాల్టు, లైట్గా సాల్టు, ఆయిల్. సూపర్ ఉంటుంది ఎగ్ దోశ. వావ్, ఒక్క నిమిషం కూడా కాదు, ఒక 10 సెకండ్లు చాలు, అయింది. ముందు అక్కకి ఇద్దాము, ఆకి శుభ ఇచ్చింది, ఆకలి అవుతుందంట. అన్నీ ఎండుమిరపకాయలు చాలా ఉంటాయి లోపల, మాకు అట్నే ఉండాలి. ఈరోజు మా టిఫన్ దోశ, పల్లి చట్నీ. మమ్మీ ఒక దోశ నా స్టైల్లో ఎగ్ దోశ వేస్తాను చూడు. పిండి తీసుకొని బాగా కాలే పెనం మీద ఒక 1.5 వేసి కానీ వెంటనే ఒక గుడ్డు. యాక్చువల్లీ కెమెరా పట్టుకొని సరిగ్గా చేయలేకపోతున్నా. బాగా ఎగ్ అటు ఇటు బాగా పూసి కొన్ని లైట్గా ఉల్లిగడ్డలు వేసి లైట్ కారపొడి చల్లి
కొద్దిగంత ఉప్పు వేసేసి నూనె కొద్దిగా నూనె చల్లి ఇప్పుడు తిప్పేయాలి. ఎస్. సో దోశ రెడీ. యాక్చువల్లీ కెమెరా చేతిలో పట్టుకొని సరిగ్గా దోశ వేయలేకపోయినా, లేదంటే ఇంకా చాలా బాగా వేస్తుంది. నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ దోశని తీసుకొచ్చి చట్నీ వేసి, మమ్మీ నేను వేసిన ఎగ్ దోశ ఒకసారి టేస్ట్ చూడు మమ్మీ ఎట్లుందో. థ్యాంక్ యూ. హాయ్ డాడీ. డాడీ హాయ్ డాడీ. నాకు డాడీ. హాయ్ బావా. ఇది డాడీ కోసం ఉల్లి దోశ. దీంట్లో కూడా కొద్దిగా పచ్చడి వేసి, పచ్చడి అంటాను సారీ, చట్నీ, కొద్దిగా చట్నీ వేసి. నీకు ఎగ్ దోశ ఉల్లి దోశ బావా. నీకోసమా డాడీ ఉల్లి దోశ తిని టేస్ట్. అది మమ్మీనే వేసింది ఉల్లి దోశ, కానీ మమ్మీకి ఇచ్చిన ఎగ్ దోశ మాత్రం నేను వేసిన. సో మమ్మీ నేను వేసింది ఎగ్ దోశ ఎట్లుందో తిని టేస్ట్ చెప్పు. టేస్ట్ ఎట్లా ఉందో చెప్పు. 50-50 చేసుకుందాం బావా. నాది ఎగ్ దోశ, నీది ఉల్లి దోశ. పాపం కదా. 50-50. ఉల్లి దోశ వేసింది మమ్మీనే డాడీ. ఇదేమో నవ్వినేసిండు. తినండి. నేను తిన్నాక ఇవ్వకూడదు డాడీకి, ఫస్టే ఇస్తాను. పతియే ప్రత్యక్ష దైవము. చూడు, ఉండే చాలా పిండి ఉంది. ఒకటే ప్రస్తుతానికి ఒకటే వేసుకున్నాం. చాలా బాగా నవ్విను. ఓకే. ఉల్లి దోశ ఎట్లుంది బాగా? ఉల్లి దోశ ఇంకా బాగుంది. ఎగ్ దోశ కన్నా ఉల్లి దోశ బాగుంది. అవునా? ఉల్లి దోశ బాగుందని చెప్పేది. అవునా? అయితే నేను కూడా ఉల్లి దోశ వేసుకుంటే. ఉల్లి దోశ బాగుంది. ఎగ్ దోశ బాగుంది, దానికన్నా ఇది ఉల్లి దోశ బాగుంది. సూపర్గా ఉంది. పల్లి చట్నీ, ఎగ్ దోశ, ఉల్లి దోశ. ఇంకా ప్లేన్ దోశ రాలే. ప్లేన్ దోశ వేసుకుంటాం. ఎగ్ దోశ కూడా బాగానే ఉంది. ఎగ్ దోశ కూడా బాగానే ఉంది. నేను ఇప్పుడు ఎగ్ దోశ ఒకటి, ఉల్లి దోశ ఒకటి రెండు వేసుకొని తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాను. సరే. వచ్చేసా ఒక ఆనియన్ దోశ, ఒక ఎగ్ దోశ వేసుకొని వచ్చా. ఇప్పుడు మనం కొద్దిగా చట్నీ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఫస్ట్ ఎగ్ దోశ. ఈ రెండు దోశలు నేనే వేసుకున్నా. ఎగ్ దోశ చాలా బాగుంది. ఇప్పుడు ఆనియన్ దోశ. ఆనియన్ దోశ చాలా బాగుంది. ఎగ్ దోశ కంటే ఆనియన్ దోశ చాలా బాగుంది. దోశ ఇలా తీసుకొని ఇలా మిరపకాయని అలా తీసుకొని ఇట్లా మిరపకాయని మధ్యలో పెట్టి ఇట్లా రోల్ చేసి తింటుంటే వెరీ టేస్టీ అండ్ యమ్మీ. చాలా బాగుంది కదా బాబా. చట్నీ చూడు ఎంత రుచిగా ఉందో. చాలా టేస్ట్గా ఉంది చట్నీ, పల్లి చట్నీ. మా ఇంటికి పల్లీలే కావాలి. అచ్చం పల్లీలు వేస్తేనే ఇష్టంగా తింటాడు. అది చెప్పు నువ్వు. పల్లీలే, అచ్చం పల్లీలే. కొంతమంది అంటున్నారు కొద్దిగా కొబ్బరి, కొద్దిగా పుట్నాలు వేసుకోవచ్చు కదా చట్నీలో, పల్లీలలో అంటున్నారు. నీకు ఇష్టమా ఉంటుంది, ఇష్టం ఉండదు అవన్నీ వేస్తే? అవి నాకు ఇష్టం ఉండదు. అచ్చం పల్లీలే ఇష్టం. అదే అందుకే నేను అచ్చం పల్లీలు చేసి చేస్తా. చాలా బాగుందండి. సరేనండి, నేను చేసిన పల్లీ చట్నీ,
ఎగ్ దోశ, ఉల్లి దోశ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఒకరు కామెంట్ పెట్టిండ్రు తలకాయ కూర చేయమని. నెక్స్ట్ వీడియో తలకాయ కూర చేస్తాను. మమ్మీ క్విక్గా కొన్ని కామెంట్స్ అవుతా. పుష్ప గారు కామెంట్ పెట్టారు, రా బావా అంటుంటే బాగుంది అంట. ఆహా, అవునా? థ్యాంక్ యూ. మాకు బావాని అలవాటు భర్తల్ని. ఎట్లా వచ్చిందంటే అది ఆన్లైన్ ఉంది కదా నవీన, మా పెద్దక్క, మేము 5 ఆడపిల్లలము. మా పెద్దక్క బావా బావా అంటది, మేము చిన్న పిల్లలము అప్పుడు. ఇంకా బావా బావా అంటే మా చిన్నక్క కూడా బావా బావా అంటది ఆమె భర్తని. ఇక నేను కూడా బావా బావ అంట. మా చెల్లెళ్ళు ఇద్దరు వాళ్ళు కూడా బావే అని అంటారు. అది అట్టపడి ఇప్పుడు వాళ్ళ కోడళ్ళు, మా అక్కల కోడళ్ళు కూడా వాళ్ళ భర్తల్ని ఈ జనరేషనే కదా అయినా బావేనే అంటారు. అందరూ నవ్వటమే. నెక్స్ట్ కవిత ఎర్ల గారు, హాయ్ ఆంటీ టమాటా కర్రీ సూపర్ అని కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ అమ్మా కవిత. అనీషా షేక్ అనేటోళ్ళు మమ్మీ కామెంట్ పెట్టారు, హాయ్ మీ స్మైల్ సూపర్ ఆంటీ, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. థ్యాంక్ యూ అమ్మా, మనసు ఎప్పుడు సంతోషంగానే ఉంచుకుంటా. మమ్మీ ఇంకొకరు కామెంట్ పెట్టారు, వసంత్ పూజ అనేవాళ్ళు, మేడం మీ డైలాగ్ భలే ఉంది, నాకి షుగరు మా ఆయనకి పొగరు భలే ఉందంట డైలాగు. ఆహా, ఏదో అట్లా వచ్చేసింది ఫోలో. ఏంది రోజా వారు మా సిస్టర్ ఉంది కదా, చెప్తా ఉండు. అవునా? నాకు పొగరా రజియా వానికి చెప్తా అంటుండ డాడీ. బెదిరిస్తున్నారు, వాళ్ళ సిస్టర్ ఉందంట. మరి నాకు పొగరంటవా? మామూలుగా ఉత్తని వదిలిపెట్టదు మమ్మీ నిన్ను. వాళ్ళ అన్నని ఏమన్నా అంటే అవును, నిన్ను ఉత్తని వదిలిపెట్టదు. అవును. ఇంకొకరు కామెంట్ పెట్టారు, ఫస్ట్లో వంటల కోసం మీ వీడియోస్ చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు మీకోసమే వీడియోస్ చూస్తున్నాము. అవునా? షీలా అనేవాళ్ళు కామెంట్ పెట్టారు, షోస్ హౌ టు మేక్ దట్ చికెన్ కర్రీ, ఇట్ లుక్స్ యమ్మీ. ఆ చికెన్ కూర కూడా ఎలా చేశారో చూపియండి, చాలా బాగుంది అన్నారు. నెక్స్ట్ టైం చేస్తా చికెన్ కర్రీ. మనం చూపించలేదు, చాలా మంది అడుగుతున్నారు, ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు. కూర బాగుంది ఎట్లా చేయాలని చూపించమని. నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను. మమ్మీ డాడీకి ఇంకో దోశ కావాలంట. సో టక్కుమని ఇంకో కామెంట్ చదివేస్తా. జయలక్ష్మి గారు కామెంట్ పెట్టారు, బాలగారు మీరు అంతా సింపుల్గా బిర్యానీ చేశారు, చాలా టేస్టీ అని అన్నారు. మీ అడ్రస్ చెబితే ఒకరోజు మీ ఇంటికి వచ్చి టేస్ట్ ఎలా ఉంది, మీ అబ్బాయి చాలా బాగా మాట్లాడడం వింటుంటే మీ అమ్మాయిని చూపెట్టండి అతి తొందరగా, మీ వంటలు సూపర్ అండి, థ్యాంక్ యూ బాలగారు. థ్యాంక్ యూ అమ్మ. ఏం పేరు? జయలక్ష్మి. థ్యాంక్ యూ జయలక్ష్మి. అడ్రస్ అంటే మా అబ్బాయికే తెలుసు. మీకు ఒకసారి అడ్రస్ చెప్తాము, కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాము. ఒక రోజు ఎప్పుడన్నా వచ్చి వంట చేసేటప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పచ్చు. తొందరలో ఆ స్కీమ్ కూడా ఓపెన్ చేస్తాం. మమ్మీ కవిత ఎర్ల గారు ఇంకో కామెంట్ పెట్టారు, హాయ్ ఆంటీ థ్యాంక్ యూ మీ ఊరు చెప్పినందుకు. ఎందుకు అడిగా అంటే మీ ఓల్డ్ వీడియోస్లో మీరు మాలకొండ వీడియోస్ పెట్టారు కదా, మాది అక్కడే అందుకే అడిగాను. మాది ప్రకాశం డిస్టిక్ వలేటివారిపాలెం. వలేటివారిపాలెమా? మా ఇంటి రథపాన విండాలి తెలుసు కాబట్టి. వలేటివారిపాలెం ఆంటీ, అందుకే అడిగాను, ఏమనుకోకండి ఆంటీ అన్నిసార్లు అడిగానని. మేము చిన్నప్పుడు అక్కడ ఉన్నాం మేము అనగానే మాకు తెలియదమ్మా. ఈయన పెళ్లి చేసుకున్నాము, మేము తెలంగాణ వెళ్ళిపోయినాం. ఇల్లందు కొత్తగూడెం దగ్గర ఇల్లందు. ఇంక అక్కడే నేను పెరిగింది, మా పెళ్లి చేసుకున్నది, నాకు పిల్లలు పుట్టింది, నాకు అంతా తెలంగాణలోనే. ఇక్కడ పేరుకే ఆంధ్ర. ఇంకొకరు కామెంట్ పెట్టారు మమ్మీ, సుచరిత మైలారం అనుకుంటా, అడ్రస్ చెప్పండి ఆంటీ వస్తాం మీ చేతి వంట తినడానికి, మీరు చాలా బాగా చేస్తారు వంటలు అంటే వచ్చి టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తారంట మన వాళ్ళు కూడా. రండి, అడ్రస్ చెప్తాం, రండి, ఏం పర్వాలేదు, వచ్చేయండి. సో రాధిక గారు మళ్ళీ చికెన్ బిర్యానీ సూపర్ అని కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ అండి. మమ్మీ మీ సబ్స్క్రైబర్లో ఒకరు రాజేష్ అనుముల 1369, చాలా ఫేమస్ యూట్యూబర్ కూడా, వాళ్ళు కామెంట్ పెట్టారు, ఆంటీ సూపర్ బిర్యానీ, ఫుల్ నవ్వుకున్నాం ఆంటీ అని కామెంట్ పెట్టారు. మనం చెప్పినావు కదా. హాయ్ రాజేష్, థ్యాంక్ యూ. మమ్మీ కవిత ఎర్ల గారు కామెంట్ పెట్టారు, అందరికీ రిప్లై ఇస్తున్నారు అన్న, నా కామెంట్కి మాత్రం రిప్లై ఇవ్వట్లేదు, మీ సొంత ఊరు ఎక్కడన్నా. మీకు ఆల్రెడీ చెప్పాము, మోస్ట్లీ మీరు ఆ వీడియో మిస్ అయి ఉంటారు చూడడము, నో ప్రాబ్లం. ఇప్పుడు మా డాడీ చెప్తారు, వినండి. మా అడ్రస్ పామూరు మండలం, కొత్తపల్లి గ్రామము, ఒంగోలు జిల్లా, ఓయాపట్లగూడూరు. సో విన్నారు కదండి కవిత ఎర్ల గారు, మా ఊరు వచ్చేసి ఒంగోలు జిల్లా పామూరు దగ్గర ఉండే బొట్లగూడూరు అనమాట. మమ్మీ ఇంకో కామెంట్ జస్ట్ ఇప్పుడే వచ్చింది మమ్మీ, జస్ట్ 2 minutes అవుతుంది వచ్చి. విజయలక్ష్మి గారు కామెంట్ పెట్టారు, బాలా మ్యామ్ మీరు చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారు. ఒక మాట అండి,
నన్ను మేడం అనొద్దు, బాలనండి చాలు. నాకు బాల అంటే చాలా ఇష్టం. మేడం సో అంటే మేడం అనాల్సిన అవసరం లేదు, బాలా అని అంటే చాలా అంట మా మమ్మీకి. మీ ఫ్యామిలీ చాలా బాగా కలిసి ఉన్నారు. ఎగ్ కర్రీ నేను కూడా చేశాను. పిండి వంటలు చూపించండి. మీరు జిమ్కు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాకింగ్ వెళ్ళండి. వాకింగ్ వెళ్తున్నారు మా మమ్మీ, ఆల్రెడీ డైటింగ్ చేస్తున్నారు. ఎప్పుడైనా వీడియో కోసం అంత తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు అంతే. తర్వాత మీరు నన్ను మాట్లాడి, మీరు చాలా మంచి వాళ్ళు అమ్మ. ఎవరో కానీ నన్ను జిమ్కి వద్దు అంటారు. నేను కావాలంటే ఇంటి ముందు వాకింగ్ చేసుకుంటా. డాడీ కూడా అదే అంటారు, నేను ఒక్కనే అన్నది జిమ్ జిమ్ అంటుండవు. ఎందుకంటే నేను జిమ్కి వెళ్తాను కాబట్టి అట్లా అసలే పోను, నాకు అసలు ఇష్టం లేదు జిమ్. మీ పాపను చూపించండి. వెరీ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. మంచిగా మాట్లాడతారంట మీరు. పాప కనిపిస్తానంటుంది, బాబు కనిపిస్తాడు త్వరలోనే. అంటే ఆయన పెద్ద ఇది కాదులే, కనిపిస్తాడు. పాప నేను కనిపిస్తాను మమ్మీ మీరు చేసుకోండి అన్నట్టుంది. సర్లే వదిలేసేయండి, నాకు ఇష్టం లేదు కదా, ఆమెకి ఇష్టమైనప్పుడు వస్తుంది. బిఎస్ న్యూస్ టీవీ అనే ఛానల్ నుండి కామెంట్ పెట్టారు మమ్మీ, చికెన్ లివర్ ఫ్రై సూపర్ చేశారమ్మా. మీరు చేసే వంటలు ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా చాలా బాగా ఉన్నాయి అమ్మగారు. థ్యాంక్ యూ అండి. సువర్ణ కుమారి గెరా అనేవారు కామెంట్ పెట్టారు. మోస్ట్లీ నేను పేరు ఏదన్నా తప్పుగా చదివితే సారీ, ఎందుకంటే ఐడీస్ ఉంటాయి కాబట్టి కరెక్ట్ తెలీదు. ఆల్ రెసిపీస్ వండర్ఫుల్ అమ్మ, మీరు వంట చేసినప్పుడు జాలీగా ఉంటారు. ఐ లైక్ ఇట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, ఎప్పుడు జాలీగానే ఉంటాను నేను. చిన్నమ్మ థ్యాంక్ యూ అక్క అని పెట్టారు. వర్చినమ్మ థ్యాంక్ యూ అని పెట్టారు. ఇంకో కామెంట్ మమ్మీ, సత్యకాంత్ గుమ్మడి గారు కామెంట్ పెట్టారు. బాల చాలా బాగా చేశారు కోడిగుడ్డును ఎగ్ కూర. అంటే ఇందాక అప్లోడ్ చేసినాం కదా, ఎగ్ కూర చాలా బాగుందంట. అది ఇప్పుడే అప్లోడ్ అయింది, ఇంకా నేను వీడియో కూడా చూడలేదు. చాలా బాగుంది. మమ్మీ చెన్న దీప్తి అనే వాళ్ళు కామెంట్ పెట్టారు. హాయ్ ఆంటీ, మాది వైజాగ్. మీ కుకింగ్ వీడియోస్ బాగుంటాయి. ఒక వ్లాగ్ కూడా మిస్ అవ్వకుండా నేను మా మమ్మీ కూర్చొని చూస్తాం. అలాగే నెక్స్ట్ టైం చిల్లీ చికెన్ అండ్ స్క్విడ్ కర్రీ చేయండి ఆంటీ మీ స్టైల్లో. ఓకే, అట్నే చేస్తాను. ఓకే అనడానికి ముందు వాళ్ళు ఏం అడిగినారు చూడు, చిల్లీ చికెన్ ఓకే, స్క్విడ్ కావాలంట. నీకు నచ్చదు స్క్విడ్ అంటే ఇట్లా ఇట్లా మూతి ఉంటది, ఇట్లా పోతుంటది. ఇది నేను చేయనమ్మా. అవి పట్టుకోవడానికి కాదు కదా, నేను చూడటానికి కూడా నా కళ్ళు వద్దు. యాక్చువల్లీ అది మాకు తెలుసు, మేము అక్కడక్కడ తింటుంటాము బయట, అది నార్మల్ ఫుడ్ లాగానే. కానీ మమ్మీ ఎప్పుడు తినక ఎప్పుడు చేయక అది ఒకలాంటి జీవి అనుకొని చేయడానికి ఇష్టపడదు. కానీ స్క్విడ్ బాగానే ఉంటుంది అని అంటే ట్రై చేయట్లేదు. ఒకసారి ట్రై చేయము. అమ్మో అస్సలు చేయను, డాడీకి నచ్చట్లేదు. అమ్మో నేను చిల్లీ చికెన్ చేస్తా. చిల్లీ చికెన్ చేస్తావా? సరే. ఇంకోటి వైజాగ్ అంటే అది పోర్ట్ ఏరియా కదా, విశాఖపట్నం. అక్కడ అంతా ఈ చేపలు రకరకాల ఈ స్క్విడ్లు అవన్నీ వాళ్ళకి కామన్ అనమాట. మామూలు తింటున్నారు, కొంతమంది నత్తలు కూడా తింటారు. మీరు కూడా తింటారేమో కానీ, అందరు తింటారేమో కానీ మేమైతే చేయలేము. అదే అదే. సరే సరే, ఒకటి తిరిగి చిల్లీ చికెన్ అడిగినారు, అది చెయ్యి. చిల్లీ చికెన్ చేస్తా. ఇంకొకరు వచ్చేసరికి తలకాయ మటన్ తలకాయ కూర కూడా చేయమన్నారు మమ్మీ. సో నెక్స్ట్ టైం తలకాయ కూర కూడా చెయ్యి ఒకసారి, మటన్ తలకాయ. నెక్స్ట్ అదే. సరే సరేనండి. కామెంట్లన్నీ చదివినాము, మీరు పెట్టిన కామెంట్లన్నీ. నెక్స్ట్ ఏం కర్రీ చేయాలో మీరు కూడా కామెంట్లు పెట్టండి. మా కామెంట్ పెట్టిన అందరికీ థ్యాంక్ యూ. సరేనండి, ఉంటాం మరి. బాయ్, గుడ్ నైట్.